జయ గురుదేవదత్త. 84 లక్షల మెట్లపై గల దివ్యమైన పుణ్యమందిరం. సృష్టిలో అన్నిటికంటే ఎవరెస్ట్ శిఖరం కంటే కూడా అందనటువంటి ఎత్తులో గల పవిత్రమైన మందిరం ఏదో ఊహించగలరా? దానిని అధిరోహించగలరా? తిరుమలనే మెట్లు ఎక్కేసరికి ఆయాసం నీరసం పొందుతూ ఎన్నో గంటలుగా అయినా కానీ చేరుకోలేము. అదేవిధంగా దత్తుని గిరినార్ శిఖరం, పర్వత శిఖరంపై గల పాదుకాలను దర్శించుటకు 10,000 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఎన్ని గంటలవుతుందో, ఎంత ఆయాసం కాగలదో ఊహించలేము. అయినా భక్తులు ఎక్కడానికి పాటు పడుతుంటారు. కానీ ఒకటి కాదు, రెండు కాదు, 84 లక్షల మెట్లు గల మందిరాన్ని చేరుటకై ఎన్ని జన్మల పుణ్యం కరిగిపోతూ ఉంటే ఎప్పటికైనా ఏనాటికైనా సాధించగలమన్న విశ్వాసము, దృఢమైన సంకల్పం ఉండాలి. అంత ఎత్తున గల మందిరం ఏమిటో అని ఊహిస్తే ఆ మందిరం పేరు మానవ మందిరం. దానిని సాధించాలంటే, దర్శించాలంటే ప్రతి మెట్టులో అంతో ఇంతో దాన ధర్మాలు చేస్తూ భగవద్ధ్యానము, కీర్తనలు చేస్తూ ఉంటే మన పుణ్యంతో పాటు పూర్వజన్మల పుణ్యము, పెద్దల పుణ్యము కూడా తోడవుతూ ఉంటే ఎప్పటికైనా ఆ మానవ మందిర దర్శనానికి చేరుకోగలం, కళ్ళారా చూడగలం. వేల లక్షల మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎక్కడ ఏ కొద్దిగా కాలు జారినా మళ్ళీ మొదటికి వస్తుంది, లేదా చివరి దాకా చేరి కాలు జారిన అధోగతి పాలే. మళ్ళీ ఆ ప్రయాస మనము ప్రారంభించలేము. మానవదేహ మందిరం ఎందుకంత ప్రాధాన్యం వహిస్తుందో, ఏ విశేష గుణాలతో విరాజిల్లుతుందో అంత ఆశ అసలు మనకు అది అవసరమా? ఆలోచించండి. దానిని పొందడానికి ఎన్ని లక్షల జన్మాలు పాటలు పడాలి, ఎన్ని ఎగచాట్లు పడాలి. ఎందుకంటే అటువంటి ఎగచాట్లు, సెగలను తగ్గించుకోవడానికి మార్గం, ఉపాయం ఆలోచించుకునే జ్ఞానామృతాన్ని ఆ మానవ మందిరంలో భగవంతుడు నింపి తయారు చేశాడు. ఇంతదాకా వచ్చిన తర్వాత చివరికి ఆ దేవుని సన్నిధికి వెళ్తుంది. మళ్ళీ ఇన్ని లక్షల మెట్లు ఎక్కే ప్రసక్తే లేకుండా, మళ్ళీ క్రిందికి జారి పడిపోకుండా ఉండటానికి వివిధ మార్గాలను ఏర్పాటు చేశాడు. మోక్షం పొందడానికి అదే చివరి మెట్టు కాగలదని, వాటిని సద్వినియోగం చేసుకొని పుణ్యమార్గం ద్వారా నన్ను చేరండి అని ప్రబోధించాడు. మనం మెట్లు ఎక్కుతూ పోతున్నప్పుడు ప్రతి తోటి వారందరూ భక్తులే కావచ్చు అని కూడా అనుకుంటాం. కానీ అందులో స్వార్థపరులు, దొంగలు, దుష్టశక్తులు కూడా వాళ్ళ సహవాసానికి మనము లోను కాకుండా, ప్రలోభాలకు లొంగకుండా మనం దృఢ సంకల్పంతో గమ్యం చేరుకున్నప్పుడే ఆ భగవంతుని ఆజ్ఞను పాటిస్తూ తిరిగి వెళ్ళినప్పుడు ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు. సాక్షాత్తు భగవంతునే మెప్పించిన శక్తిని పొందినవారు మనం ఆ విధంగా భావించాలి. పురాకృత కర్మల వల్ల విధితో కూడి రూపొందించబడుతుంది నరజన్మం. ఇటువంటి అమూల్యమైన మందిరం చేరుకున్న తర్వాత విర్రవీగుతూ, వెకిలి పనులు చేస్తూ, అస్తవ్యస్త పనులు తొక్కిసలాడేటువంటి విధంగా అశాశ్వతమైన క్షణికమైన సుఖభోగాలకు, అత్యాశ సంపాదనలకు ఆకర్షించబడి విదేశీ ద్రవ్యం అదే ప్రధానమని జీవితం దానికై ఖర్చు పెట్టి ఆయువునంతా కూడా ఎవరి దారి వారిది అన్నట్లు ప్రేమానురాగాలు, బంధాలన్నింటినీ మంట కలిపి మన ఆయువును పూర్తి చేసుకుంటే
తర్వాత ఈయన జన్మము నామస్మరణం చేసిన తాపత్రయం మెట్టి దాడితే అప్పుడు మళ్ళీ దుర్లభమైన మానవులకు చేరుకోవడానికి ఎన్ని లక్షల అందుకే అన్నింటికంటే ద్రవ్యమును సంపాదించే ప్రయత్నం చేయండి. అది ఏమిటంటే భగవంతుల్లో గల దాగిన అపారమైన గుప్తధనం. దానిని రాబట్టే ప్రయత్నం చేసిన వారికి అనుకోకుండా మీ అందరికీ మీ అవసరాలకే కాక అవసాన దశలలో కూడా కొదవ లేకుండా మీకు కొరత కాకుండా ఆ దేవుడు సర్వం సమకూర్చగలడు. అటువంటి దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఎన్ని కోట్లు ఎన్ని స్థిరాస్తులు చేసినా ఎన్ని ఎకరాలు సాగుబడిలో ఉన్న మానసిక దరిద్రుడిగా మనశ్శాంతికి అనర్హుడే. మనిషిగా జన్మించడమే సరికాదు, ఇది మోక్షానికి మహాద్వారం. ఎంతటి శాస్త్రజ్ఞానము లేక లౌకిక జ్ఞానము మనిషికి ఉన్న స్వానుభవ తత్వజ్ఞానమే శుద్ధి జ్ఞానం కాగలదు. నీచ జన్మ రాహిత్యమునకు అది పనికి వచ్చేటువంటిది అవుతుంది. అందుకే అనేక మానవ జన్మను పొందిన వారు ఏ జన్మల్లో దొరకని అవకాశం ఈ మానవ మందిరంలో దొరుకుతుందని తెలుసుకోవాలి. మళ్ళీ నీచ జన్మల్లో జారకుండా సరిదిద్దుకునే అవకాశం, సద్వినియోగం చేసుకునే అవకాశం భవిష్యత్తులో ఇంకా ఉన్న స్థానమును పొందుటకు పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. ఏకేశ్వరోపాసన దైవ సేవలో నిరంతరము దేహం జీర్ణమవుతున్న కొలది ఆ పరమాత్మ రహస్యాలు పొంది అనుభవించగలం. ఆ రీతి అనుభవిస్తున్న వారికి మళ్ళీ ఏ జన్మలు కూడా అవసరం ఉండదు. అంత పరమే పరమాత్మ సన్నిధి. సనాతన ధర్మ సాంప్రదాయాలను పాటించక వదిలిపెట్టి వేటి కొరకు ఆలోచనలలో అనవసరంగా మునుగుతుంటే హృదయం బరువై ఒక్క క్షణము కూడా యుగమైనట్లుగా తోస్తుంది. అదే దైవ ఆలోచనలో ప్రసంగాల్లో ఒకటై ఉండేటువంటి వాళ్లకు అది యుగమైన క్షణముగా మారిపోతుంది. ఎప్పుడైనా దైవధారణం కలిగిన వారికి ఎప్పుడు అందులోనే గడిపేటువంటి వాళ్లకు దేహం పతనమైన అది దైవ కృపకు రుజువు. అందుకే వాళ్లకు యుగాలు క్షణాలటువంటి అనేటువంటి సమయము సందర్భము వాటికి అవసరం ఉండకూడదు. అందుకే ఆ దేవునికి మనం కృతజ్ఞత తెలిపి ఎంతటి భాగ్యవంతులమో ఓ భగవంత, ఈ మానవ జన్మం ఇచ్చినందుకు ఓ పరమాత్మ, ఏమి చేస్తే నీ రుణము తీర్చుకోగలమో మానవ జన్మలోని కొంత సమయమైనా నీకై అర్పించితే ఏకాగ్రతతో రోజు స్తోత్రార్చనలు పఠిస్తే ఆ విధంగా రుణం తీర్చుకోగలమనిపిస్తుంది. ప్రతిరోజు మన జీవితం లేచినప్పటి నుంచి ఎన్ని దుశ్చర్యలు, దురలవాట్లు, దుష్ప్రచారాలు, ద్వేషం, మోసం, కపటం, అన్యాయములకు దుష్టమైన చర్యలతో సాగుతుందో దానివల్ల రోజువారీ పాప మూట ఎంత అవుతుందో గమనించండి. అందుకే దీన్ని ప్రాయశ్చిత్తం కొరకైనా జన్మంలో దైవగాన కీర్తన స్తోత్ర ప్రదక్షిణలు ఇవన్నీ కూడా సాగిస్తూ పద్ధతుల్లో ఉంటే భగవంతుని రుణము కొంతమైనా తీర్చుకునగలం. సన్మార్గం నందే మనిషికి ప్రశాంతం దొరుకుతుంది. బయట ప్రపంచం ఎన్ని గంటలైనా చేయవచ్చు, కానీ కనీసం కొన్ని గడిలైనా దైవ సన్నిధిలోనే స్తోత్రాలు కానీ జపాలు కానీ గడుపుతుండాలి. ఈ మర్మం జ్ఞాపకం ఉంచుకొని మసలాలి మనం మానవులం. అందుకే మధ్య మధ్యలో మన మనసును కభంతో దైవ భావాలకు చిలుకుతుంటే పరమార్థతత్వం బోధపడుతుంది. అది కూడా సనాతన ధర్మంలో ఉన్న వారికి మాత్రమే. పరమాత్మ యందు సకల ఆత్మలు ఎన్నో, కానీ సకల ఆత్మలందు పరమాత్మ ఒక్కడే. పరమాత్మ సృష్టిలో ఏ దాపరికాలు ఉండవు. అమూల్యమైన పరమతత్వ జ్ఞానాన్ని మనలోనే దాచి ఉంచున్నాడు. కానీ మనిషి మాత్రం మూర్ఖత్వంలో పడి వాటి నిర్లక్ష్యం వహిస్తుంటే తన జీవితం ఒకవైపు మురిగిపోతూ ఉంటే అప్పుడు ఏ వైద్యం కూడా అతన్ని చక్కబెట్టలేదు, ఎవరు కూడా అతన్ని బాగు చేయలేరు. ఎంత మోహబంధాల్లో మీరు కోరుకున్నా అందులో కొంతైనా మోహబంధం పరమాత్మ వైపు మరల్చితే జీవితానికి ఒక భగవంతుని పదంగా మారుతుంది. ఈ జ్ఞానం ఎప్పుడైనా కలుగుతుందని అనుకుంటున్నారా? ఆ భాగ్యము నీవు పొందగలవా? ఏనాటికైనా ఆ జ్ఞానం కలిగితేనే మనిషి జీవితం ధన్యమవుతుంది కదా. ఎందుకంటే
ఈ గూటిలోన జీవుడు ఉన్నంతవరకే శరీరం విలువ ఏమైనా సాధించగలం. జీవుడు వదిలిపోతే ఇక నువ్వు చేసేదేముంటుంది? మళ్ళీ వెనుక కూడా రాలేము. వెనుకకు రాగలమా? ఆలోచించండి. అందుకే ఈ కాలంలో మానవులు అతి తెలివిగల మూర్ఖులమైనామని, అలా కాకుండా మా అపరాధములను మన్నించమని మరి రోజు దైవాన్ని ప్రార్థన చేస్తుండాలి. మన నడక న్యాయ ధర్మ మార్గాన ఉంటేనే మనకు, మన సంతానానికి, వారి సంతానాలకు కూడా మన పుణ్యం చేరుతూనే ఉంటుంది. అంటే పుణ్యమైన అంతే, పాపం నడకైనా అంతే. అందుకే పెద్దవారు జాగ్రత్తగా ఉంటే పిల్లలకు తెలుస్తుంది. అందుకే అంత సౌభాగ్య క్షేమములే అవుతుంటాయి. భగవంతుడికి కూడా చిరాకు కలుగుతుంది. ఈ కలియుగంలో మానవుల బుద్ధులు ఏమిటి ఇంత విపరీతాలని, చర్యలు కూడా చంచలమని, ఈ విధంగా అయిపోయినాయని చెప్పేసి ఎంతో ఆందోళన పడుతుంటారు. ఈర్ష్యా ద్వేషాలు, మోసం, కపటాలు, ద్రోహాలు అన్నిటినీ చూస్తూ ఇది ఏమి కలియుగ ధర్మమురా అంటూ మొదట కొయ్యగా మారిపోయాడు, శరీరంను పొందాడు. ప్రేమ, భక్తి, ఆదరం, చిన్న పెద్ద బంధాలు, గౌరవాలు అన్న మంట కలిసిపోయిందని ఆశ్చర్యంతో అవాక్కై తర్వాత బండదేహంగా మారాడు. కొన్నాళ్ళు కొయ్య శరీరంలో, మరికొన్నాళ్ళు ధాతు శరీరంలో ఉంటూ చివరికి బండబారిపోయి బండ రూపంలోనే స్థిరమైపోయినాడు. ఈ ప్రజ వల్ల నాకు ఇదేమి దుస్థితి అంటూ తలబట్టుకున్నాడు. వీరంతా సరిగా ధర్మ మార్గంలోనే ఉంటే నేను ఇతర యుగాల్లో లాగా వారి మధ్యలోనే శరీరంలో తిరిగేవాడిని కదా, వారికి అవకాశం లేకుండా చేసుకుంటున్నారు అని ఇప్పటికీ ఇంకా వాపోతున్నాడు దేవుడు. ఆ దేవునికి మనలో తిరిగే అవకాశం ఇవ్వలేమా? పుణ్య మార్గంలో నడవలేమా? భగవంతుని బాధను, కోరికను తీర్చలేమా? గమనిస్తూ ఆలోచించండి. మన మధ్యలో తిరిగే అవకాశం భగవంతునికి ఇవ్వండి. నిరంతరం మనలో తిరిగేటట్టుగా, మనతో మాట్లాడేటట్టుగా ఆ భాగ్యం కొరకే ప్రయత్నం అందరం చేద్దాం. ఈ అవకాశం ఇప్పుడే వాడుకుందాం. ఇటువంటి యొక్క మానవ జన్మలో ఇంతటి మహోన్నతమైనది 84 లక్షల మెట్లపై గల ఈ భగవంతుడు వచ్చిన దేహ మందిరంను అతి ప్రయాసతో ఎక్కి చేరుకున్నందువల్ల తిరిగి నీచ పరిస్థితిలోనికి జారకుండా దీన్ని సద్వినియోగంగా చేసుకుందాం. భగవంతుని మనవంతుగా సేవలు చేస్తూ ప్రపంచ పనులే కాకుండా దానితో అవి చేసుకున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయక ఉంటే ఈ దేహమందిరం ఉద్ధారం కాగలదు. ఈ దేహమందిరం విలువ ఏమిటో మన పిల్లలకు కూడా వివరిస్తూ దాని ప్రాధాన్యం తెలపండి. డబ్బు సంపాదన అంతంకు లేదు, మరి సంపాదనకు ఆరంభమే లేకుంటేలా? ఈ సూక్ష్మ మార్గమును అందరికీ వివరించండి. జీవితం ధన్యం చేసుకోండి. ఇదే చివరి అవకాశంగా తలుచుకోండి, మరవకండి. మళ్ళీ ఈ జన్మ వస్తుందో రాదో జాగ్రత్త పడండి. మళ్ళీ చెప్తున్నాను, 84 లక్షల మెట్లు ఎక్కి చేరిన ఈ మానవ మందిరంలో ఉన్నామని ప్రతిక్షణం మననం చేసుకోండి. దిగజారే అవకాశం లేకుండా, నీచ క్రిముల కీటకాలలో పడేయకుండా సనాతన ధర్మంను వీలైనంత ఎక్కువ కాలము దైవకాల భావాలతో ఉంటూ ఆయువును ఖర్చు పెట్టండి. ఇది సర్వ మానవాళికి ధర్మమిక బంధాలున్న సనాతన ధర్మం కాపాడండి. హెచ్చరికగా భావించండి. అందరూ కూడా దీని కొరకు పాటుపడండి. హరి ఓం తత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం పరబ్రహ్మార్పణం.